వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం అందరికీ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తాజా ముఖ్యమైన వార్త ఇది. పిఆర్సీ అమలు, పెండింగ్ డిఏల విడుదల, ఓపీఎస్ అమలు వంటి ప్రధాన డిమాండ్లపై ఉద్యోగుల జేఏసీ కీలక నిర్ణయాలు ప్రకటించింది. వచ్చే నెల సెప్టెంబర్ 10న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ వీడియోలో ఉద్యోగుల జేఏసీ ప్రకటించిన అన్ని ముఖ్యమైన అంశాలను వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 10న హైదరాబాద్లో మహాధర్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10న హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. పిఆర్సీ అమలు, పెండింగ్లో ఉన్న డిఏల విడుదల, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని జేఏసీ కోరుతోంది. పిఆర్సీపై ఉద్యోగుల డిమాండ్. పిఆర్సీ రిపోర్ట్ను కమిషన్ నుంచి వెంటనే తెప్పించుకొని ఫిట్మెంట్ను ప్రకటించాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. పిఆర్సీ రిపోర్ట్ విడుదల చేసే వరకు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని జేఏసీ నేతలు తెలిపారు. పెండింగ్ డిఏలు విడుదల చేయాలి. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 6 డిఏలను విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. డిఏలు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు. ఇక ఆగస్టు 27న అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు నిర్వహించనున్నట్లు ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. దీంతో ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు జేఏసీ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్టు జేఏసీ ప్రకటించింది. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఈహెచ్ఎస్ అమలుపైన ఆందోళనలు. ఉద్యోగుల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అమలుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ హెల్త్ మరియు ఫైనాన్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించిన పాత బకాయిలను చెల్లించడం లేదని కూడా వారు పేర్కొన్నారు. ఉద్యోగుల జేఏసీ ప్రధాన డిమాండ్లు: పిఆర్సీ అమలు చేయాలి, పిఆర్సీ రిపోర్ట్ను వెంటనే విడుదల చేయాలి, ఫిట్మెంట్ ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న 6 డిఏలను విడుదల చేయాలి, సిపిఎస్ను రద్దు చేయాలి, ఓపీఎస్ను అమలు చేయాలి, ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయాలి, ప్రైవేట్ ఆసుపత్రుల పాత బకాయిలు చెల్లించాలి. ముఖ్యమైన తేదీలు: ఆగస్టు 27న జిల్లా కేంద్రాల్లో మహాధర్నాలు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. సెప్టెంబర్ 10న హైదరాబాద్లో మహాధర్నా. మొత్తంగా చూస్తే పిఆర్సీ, పెండింగ్ డిఏలు, ఓపీఎస్, ఈహెచ్ఎస్ వంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల జేఏసీ ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. ప్రభుత్వం ఈ సమస్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పిఆర్సీ రిపోర్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది? పెండింగ్ డిఏలపై ఎలాంటి ప్రకటన వస్తుంది? ఓపీఎస్ పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉద్యోగుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక ప్రకటనలు కూడా మనం గమనించాలి. ఇలాంటి ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగుల తాజా అప్డేట్ కోసం ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.